వెల్కమ్ బ్యాక్ టు జూ హిట్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇక్కడ నా సెటప్ అంతా రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఐఎమ్ షూటింగ్ ఏ వీడియో. కుర్తా ఎవ్రీడే కుర్తా హాల్ అలా అడుగుతున్నారు కదా, సో నేను అన్ని కుర్తాస్ తీయడం కష్టం కాబట్టి అక్కడ 5 సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అవి ఎవ్రీడే ఆఫీస్ పర్పస్కి అలా యూస్ చేసుకోవచ్చు. సో అందుకే నేను రెడీ అయిపోయాను, కొంచెం మేకప్ వేసుకున్నాను. అదైన తర్వాత హెయిర్ సెట్ చేసుకోవడానికి ఇంత టైం అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 4:30. ఇప్పుడు నేను ఫస్ట్ అన్ని డ్రెస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అదైన తర్వాత మళ్ళీ ఓన్లీ అవుట్ఫిట్ షార్ట్స్ తీసి ఎడిటింగ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఆ వీడియోలో నేను అనుకున్నది ఏమంటే కొంచెం టిప్స్ ఇద్దామని చెప్పి ఒక 2-3 టిప్స్ అలా, విచ్ హెల్ప్డ్. నాకు ఒకటే కాదు, బేసికలీ అందరికీ హెల్ప్ అవుతాయి అనమాట ఆ టిప్స్. సో ఆ వీడియో మీరు చూడకపోతే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్ అండ్ షో సమ్ లవ్ ఆన్ దట్ వీడియో. ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో షూటింగ్ అయిపోయాక నేను ఐ గెట్ బ్యాక్ టు బ్లాగ్. సీ యూ గైస్. జస్ట్ లుక్ అట్ దిస్ గ్రీనరీ. మా మమ్మీ ఇంకా అదేంటి ఆ గ్రాస్ అంతా ఉంది కదా, అంతా తీపిచ్చేసింది ఎందుకంటే చెట్లు సరిగా పెరగట్లేదని చెప్పి, లేదంటే ఇంకా బాగుండేది. చాలా గ్రీన్గా వస్తున్నాయి చెట్లు. అండ్ పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ లుక్ ఎట్ ద స్కై, చాలా బాగుంది క్లైమేట్. ఈరోజు వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత వేడి అలాగే ఉంటుంది, అలాగే క్లైమేట్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది కదా. మై ఫేవరెట్ తులసి కోట దేర్ ఇన్ లాన్, స్కై, బాల్కనీ. ఎస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. హాయ్ గాయస్, ఐఎమ్ కంప్లీట్లీ టయర్డ్. వీడియో రికార్డింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్ చేయడం, థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడం అంతా అయ్యేసరికి ఇప్పుడు నైట్ 8 o'clock అయింది. అండ్ అజిత్ని అయితే ఆఫ్టర్నూన్ చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. పడుకున్నాడు, నేను మళ్ళీ లేపి వీడియో రికార్డ్ చేయని చెప్పాను. ఎందుకంటే యూజువల్లీ అజిత్ పడుకుంటే మళ్ళీ కొంచెం ఇరిటేటెడ్గా ఉంటాడు, నేను చేయను అని చెప్తాను. నేను అందుకే పడుకునే ముందే అజిత్కి చెప్పాను అనమాట, ఇప్పుడు నాప్ తీసుకోవద్దు అని చెప్తే, లేదు హాఫ్ అన్ అవర్ నాప్ అంతే, ఖచ్చితంగా వీడియో రికార్డ్ నేను ఖచ్చితంగా లేస్తాను అన్నాడు. బట్ హీ టుక్ more than 15 minutes to wake up and come. Then finally he recorded and thumbnail shots అన్ని తీసాడు. అదైన తర్వాత I did a big mistake in afternoon. అదేంటంటే నేను యూజువల్గా మాట్లాడుతున్నా, వ్లాగ్ రికార్డ్ చేయడం, రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయకుండా నేను మాట్లాడాను అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద క్లిప్పింగ్స్. ఆఫ్టర్నూన్ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను. వ్లాగ్ షూట్ జరిగే మిడిల్లో కొన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, అది వ్లాగ్కి పెడదామని చెప్పి తీసుకున్నా. కానీ నేను రికార్డింగ్ బటన్ ఆన్ చేయకుండానే మాట్లాడేశాను. యా, దట్స్ వాట్ హ్యాపెండ్. క్లాజెట్ అంతా మళ్ళీ నీట్గా సర్దాను. యా, అదే జరిగింది బేసికలీ. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఈ మేకప్ తీసేయాలి, ఎందుకంటే నేను ఎక్కువసేపు మేకప్ పెట్టుకుంటే ఐ డోంట్ నో వై ఐ ఫీల్ రియలీ ఇరిటేటెడ్. ఎందుకో నాకైతే అర్థం అవ్వదు, నాకు మేకప్ ఎక్కువసేపు ఉంటే అస్సలు నచ్చదు. అండ్ యా, need to remove my makeup and go for sleep. I can't vlog anymore right now because I'm literally tired. ఇప్పుడు పడుకొని మార్నింగ్ vlog స్టార్ట్ చేయాలి for you guys. Okay guys, see you, bye bye. హాయ్ గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాక ఏం జరిగిందంటే సేమ్ ఎస్టర్డే లాగే రికార్డింగ్ ఆన్ చేయకుండా మళ్ళీ మాట్లాడుతుంటే డాలీ గుర్తు చేసింది, అక్క రికార్డింగ్ మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయావు అని చెప్పి. కదా డాలీ, ఏం జరుగుతుంది డాలీ మనకి ఇక్కడ? బయట ఎక్కడికి వెళ్ళడం అస్సలు లేదు కదా. ఈరోజు వెళ్దామని ఎంతగా కోరుకున్నామంటే నో, మళ్ళీ లాక్డౌన్ కదా, మళ్ళీ లాక్డౌన్ పెట్టేశారనమాట అనంతపూర్ కలెక్టర్. ఐ నో మన కోసమే అని చెప్పి, బట్ ఇంట్లో ఉండి అట్లీస్ట్ అలా కాంపౌండ్లో వాక్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేసెస్ ఎక్కువ అయిపోయాయి. అండ్ మా ఇంటి చుట్టూ తడికలు కట్టేశారనమాట. ఏమైంది? జూలీ విండోలోంచి అక్కడ నుంచి చూస్తుంది అనమాట, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. వచ్చేసింది. హాయ్ జూలీ. ఇందాక ఏమైంది తెలుసా జూలీ, నేను మళ్ళీ రికార్డింగ్ ఆఫ్ చేసినాను. మళ్ళీ ఎస్టర్డే అట్లా ఎంత మంచి క్లిప్పింగ్స్ పోయాయి అంటే నాకు నైట్ మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. అండ్ ఈ డ్రెస్ గురించి ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను అనమాట, అందులో నేను డీటెయిల్స్ చెప్పాను. ఈ రోజు పెట్టాను. మాకైతే ఈ రోజు, వాళ్ళకి ఎస్టర్డే కదా. ఈ వీడియో చూస్తారు కాబట్టి ఎస్టర్డే. క్లైమేట్ అంతా అయితే చాలా బాగుంది, బట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అనమాట. నాకైతే చాలా భయం వేస్తుంది. భయం ఇన్ ద సెన్స్, అట్లీస్ట్ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, కిడ్స్ ఉన్నారు ఇంట్లో, పెద్దవాళ్ళు ఉన్నారు, సో కొంచెం భయం ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఈ కామర్స్ అయినా ఏదైనా ఫుడ్ ఆబ్వియస్లీ ఆర్డర్ చేసుకోవట్లేదు బయట నుండి, ఎందుకంటే వీఆర్ రియలీ స్కెప్టికల్ అబౌట్ ఇట్. ఎందుకులే రిస్క్ అన్నట్టు మా డాడీ అసలు ఆర్డర్ చేయనివ్వట్లేదు. మేము ఈరోజు అట్లీస్ట్ ఇంకా బయటికి వెళ్దాం, అట్లా వెళ్ళేసి వద్దాం అనుకున్నాము, కానీ ఇంకా అది కూడా కుదరలేదు. ఎస్, ఎస్టర్డే మేము చికెన్ తినలేదు, ఎందుకంటే డాడీ వాళ్ళు తిరుమలకి వెళ్ళేసి వచ్చారు కదా, సో తినకూడదు అని చెప్పి ఎస్టర్డే తినలేదు. వీ హ్యావెంట్ హ్యాడ్ ఎస్టర్డే, సో మండే ఈరోజు తింటున్నాము. మండే జూలీ తినదు, మేము తింటాము, అది డిఫరెన్స్. అండ్ పిన్ని లేదు, జూలీ డాలీ ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మనం ఇంట్లో ఉండాలనుకుంటున్నావు నువ్వు? నేను ఈ రోజులు కాదు, 2 రోజులు. ఈ ఇంట్లో కాదే, యూజువల్గా ఇంట్లో. డాలీ ఈ ఇంట్లో అనుకుంటుంది, ఎందుకంటే డాలీ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అండ్ మళ్ళీ వీకెండ్ వస్తారు. డాలీ
ఆర్ యూ మిస్సింగ్ ట్రిప్స్ యా మిస్ అవుతున్నావా? ఇప్పుడు లైటింగ్ ఓకే కదా? అయ్యో లైటింగ్ ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఆర్ యూ మిస్సింగ్ ట్రిప్స్? యా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంటున్నావు అప్పుడంతా ట్రిప్స్ వెళ్ళి బాగా స్విమ్మింగ్ చేసి అలా కదా. యూ మిస్ స్విమ్మింగ్ అండ్ ఆల్. నేను కూడా చాలా మిస్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు మంచిగా అట్లీస్ట్ ఒక 6 months ఒకసారైనా ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళం. ఐ మీన్ 3 months ఇండియా వైజ్ అయితే ఒక 3 months ఒకసారి అలా వెళ్ళే వాళ్ళము. అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా చాలా మిస్ అవుతున్నాను. యా జూలీ, వాట్ అబౌట్ యూ? మిస్ అవుతున్నావా లేదా చెప్పు. లేదు, జూలీ ఏం మిస్ అవ్వట్లేదా? ట్రిప్స్ తక్కువే కదా వచ్చేది. అవునా? జూలీ ట్రిప్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు డాలీకి అజిత్కి చాలా ఇష్టం. అజిత్ కూడా మిస్ అవుతున్నాడు. అండ్ అజిత్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, అజిత్ రేపు బెంగళూరుకి వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి అజిత్కి ఒక మెయిల్ వచ్చింది. మెయిల్లో కాల్ వచ్చింది. వాళ్ళు కాల్ చేశారు డ్రెస్సెస్ తీసుకెళ్ళండి అని చెప్పి. సో అజిత్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాబట్టి వాళ్ళ డ్రెస్సెస్ అన్ని ఏంటి ఎవరు ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారా? నువ్వు వెళ్తావా? ఎందుకు? వెళ్ళి నా కోసం షాపింగ్ చేసుకొని రావాలి. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు. బెంగళూరు చాలా దూరం ఉంటది. చాలా దూరమా? హైదరాబాద్ కంటే దూరమా బెంగళూరు? యా, అది ఇప్పుడు ఇంకా మమ్మీ కింద కుక్ చేస్తున్నారా? ఏం చేస్తాను పెద్దమ్మ? చపాతీ, చికెన్, చాలా వెరైటీస్ చేస్తున్నారు ఈరోజు మా కోసం. అండ్ ఈరోజు ఫుల్గా తినాలి. ఏం లేదండి, ఇంకా లాక్డౌన్లో తినడం, కూర్చోవడం. నాకైతే ఇంకా ఆలోచిస్తూ ఉంటే అసలు ఏం వ్లాగ్స్ తీయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఏదైనా ట్రావెల్ బ్లాగ్స్ చూసేటప్పుడు అలా. కానీ లాక్డౌన్లో ఇంకా అందరి సిచ్యువేషన్ ఎలా ఉందో మన సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్నా అందరికీ. అండ్ నేను కూడా కొత్త వీడియోస్ తీయడానికి, కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చాలా మెంబర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి అడుగుతున్నారు. సో ఐ హ్యావ్ అన్ అప్డేట్. ఈ వీడియోలో అయితే క్విక్ అప్డేట్ ఇస్తాను అనమాట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నాకైతే 1.5 months అలా 1.5 months అయింది అనుకుంటా చేయబట్టి. అండ్ నేను ఒక 2 kgs తగ్గాను. నాకేమనిపించింది అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విత్ వర్కౌట్స్ చేస్తే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో. నాకైతే పర్సనలీ స్పీకింగ్ 2 kgs తగ్గాను. తర్వాత నా వెయిట్ అలాగే మెయింటైన్ అవుతూ వస్తుంది. దట్స్ ఓకే ఫర్ మీ. అండ్ నేను దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఇట్స్ ఏ లైఫ్ స్టైల్, అదొక డైట్ కాదు, ఇట్స్ ఏ లైఫ్ స్టైల్. అండ్ నేను నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏవో కొంచెం అలా ఇలా వస్తున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ లైటింగ్ కదా డాలి. ఏదో చెప్పాలనుకున్నా చెప్పు. కాదు, రికార్డింగ్ ఆన్ చేయకుండా ఫస్ట్ టైం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జూలీ వ్లాగ్స్ అని ఫస్ట్ నేనేమో అక్క రికార్డింగ్ ఆన్ చేయలేదని చెప్పింది. ఐ నెవర్ డూ దాట్. కానీ ఎస్టర్డే నుండి నేను ఎందుకు రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోతున్నానో నాకైతే అర్థం అవ్వట్లేదు కదా జూలీ. ఇప్పుడు కిందికి వెళ్ళిపోయి ఐ థింక్ వీ హ్యావ్ టు హ్యావ్ లంచ్. ఇంకా టైం అయిందో లేదో తెలియదు. బట్ యా, తిరుమల లడ్డు వచ్చింది. ఐ హ్యావ్ టు హ్యావ్. ఎందుకంటే యూజువల్లీ జూలీ చూస్తుంది అనమాట అలాంటివన్నీ, రికార్డింగ్ ఆన్లో ఉందా లేదా అని. కానీ జూలీ కూడా చూసుకోలేదు ఎస్టర్డే. దాట్స్ వాట్ హ్యాపెన్. రండి లోపలికి వెళ్దాం. నేను కావాలనే బయటకు వచ్చి మాట్లాడదాం. ఎందుకంటే కింద మా నాన్నమ్మ పాపం టీవీ చూస్తుంటారు. వాళ్ళకి టైంపాస్ అదే కదా, ఆఫ్ చేయమని చెప్తే బాగుండదు అని చెప్పి నేను బయట బాల్కనీలోకి వచ్చి మాట్లాడతా. అజిత్ బెడ్రూమ్లో ఉన్నాడు. ఓకే గైస్, బై. హాయ్ గైస్, వీ హ్యావ్ గాట్ ఫ్యూ ఆర్డర్స్ ఫ్రమ్ నాయకా. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. చాలా మెంబర్స్ నన్ను స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు. నేను కూడా ఇంకా ఫ్యూ స్కిన్ కేర్ ఐటమ్స్ కొత్తవి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా స్కిన్ చాలా బెటర్ అవుతుంది. అండ్ చాలా మెంబర్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నా స్కిన్ కేర్ వీడియో చూసిన వాళ్ళు కెమికల్ పీల్ ఇంట్లో చేసుకోవచ్చా అని చెప్పి. సో కొత్తగా .n-కి వాళ్ళు ఏదో కెమికల్ పీల్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది కదా. చాలా మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మెంబర్స్ చెప్తున్నారు బాగుంది, చాలా బాగుంది అని చెప్పి. సో నేను అది ట్రై చేసిన తర్వాత మీకు ఒకేసారి మొత్తం ఫేస్కి ఏదైతే సెట్ అయిందో, నేను మాక్సిమం కాదు, మినిమం 1 month అయినా ఏ ప్రోడక్ట్ చూడకుండా వాడకుండా రివ్యూ చేయలేను. కాబట్టి 1 month తర్వాత నా స్కిన్ కేర్ అంతా కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇంకొక 15 to 1 month తర్వాత ఖచ్చితంగా స్కిన్ కేర్ అప్డేట్ ఇస్తా. ప్రస్తుతానికైతే ఇవి అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే గైస్, పెట్టిన మ్యాక్సిమం ప్రోడక్ట్స్ వచ్చేసాయి. ఇంకొకటి రాలేదు, అదేంటో నేను మీ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ అయితే .n-కి స్కిన్ కేర్. ఇదేంటంటే హైడ్రో పీల్ గ్లో పోషన్ అంట. 10% AHA ప్లస్ 2% BHP ఎక్స్పోలియేటింగ్ సీరం. ఇది బేసికలీ ఇదేంటంటే ఒక కెమికల్ పీల్ అనమాట, కెమికల్ ఎక్స్పోలియంట్. యూజువల్లీ ఇది డాక్టర్స్
లేదంటే కెమికల్ పీల్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూస్ చేస్తారు. ఐ మీన్ ఇది యూస్ చేయరు, వాళ్ళు సపరేట్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ నేను విన్నది ఏంటి అంటే ఇది కెమికల్ ఎక్స్ఫోలియంట్గా చాలా బాగా పనిచేస్తుందని చెప్పి, అందుకే నేను ఇది ట్రై చేద్దాం, స్కిన్ కేర్లో యాడ్ చేసుకుందాం అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. అండ్ నన్ ఆఫ్ దీస్ ఆర్ స్పాన్సర్డ్ అని నేను డబ్బులు పట్టే తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ఫర్ ₹1095. యా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను. నేను ఇప్పుడే మీరు ట్రై చేస్తే అది మీ ఇష్టం, నేనైతే ఇంకా ఏం రివ్యూ ఇవ్వలేను ఎందుకంటే ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి. యా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మస్కారా. ఎందుకంటే మస్కారా నాది అయిపోయింది, నిన్ననే పడేసాను అండ్ ఈరోజు కొత్తది వచ్చింది. దిస్ టైం నేను ఏది తీసుకున్నాను అంటే మేబిలిన్ న్యూయార్క్ హైపర్ కర్ల్ వాటర్ ప్రూఫ్ మస్కారా తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి ₹335. చాలా అఫోర్డబుల్. నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఈ మస్కారా, సో దీన్ని కూడా నేను ఎగ్జాక్ట్గా రివ్యూ చేయలేను. ఎప్పుడైనా వ్లాగ్స్లో యూస్ చేస్తా కదా అప్పుడు చెప్తాను. సో దట్ యా, మీకు దీని గురించి తెలిస్తే ఎవరైనా యూస్ చేస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నెక్స్ట్ వన్ ఈజ్, ఇది చాలా సార్లు మీరు చూసుంటారు. ఐ థింక్ దిస్ ఈజ్ మై థర్డ్ వన్. చిన్నది అయిపోయింది, ఇది పెద్దది అండ్ ఇది కూడా అయిపోవడానికి వచ్చింది. దిస్ ఈజ్ బయోడర్మా మిసిలర్ వాటర్. బేసికలీ ఇది ఏంటంటే మేకప్ రిమూవర్, టోనర్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ లేదంటే యాక్నే ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళు బాగా యూస్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ దిస్ ఈజ్ ఫర్ ₹1 minute. ఏంటమ్మా? కాదు, దిస్ ఇస్ ఫర్ ₹990 అనమాట. ఇది బయోడర్మాది. యా, దిస్ ఈస్ ఆసమ్ గైస్. దీని రివ్యూ అయితే నేను షార్ట్కట్లో ఎప్పుడే చెప్పేస్తాను. దీన్ని చూసి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎంత యూస్ చేస్తున్నాను అని చెప్పి. దిస్ ఇస్ మై థర్డ్ బాటిల్. మంత్లీ వన్స్ అయిపోతుంది నాకు తెలిసి, మంత్లీ ఒక్కొక్కసారి 2 కూడా అయిపోతాయి. యా, దిస్ ఇస్ ద ప్రూఫ్. చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి అంటే నా ఫేవరెట్ నెయిల్ పాలిష్. ఇది వచ్చేసి కే బ్యూటీ నెయిల్ పాలిష్ అండ్ నాకు తెలిసి ₹200 అనుకుంటా. యా, ₹200 ఇది. సో 15% ఆఫ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. మరి ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో తెలియదు. ఈ లావెండర్ కలర్ ఈ మధ్య నాకు ఎందుకు ఐఎమ్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ లావెండర్ కలర్, సో అందుకే ఈ కలర్ తెప్పించేసుకున్నాను. ఇప్పుడు నేను ట్రై చేస్తాను దీన్ని ఎలా కనిపిస్తుంది ఏంటి అని. యా, దిస్ వన్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ నాకు మోస్ట్లీ అన్ని కలర్స్ నా నెయిల్స్ మీద సెట్ అవుతాయి కాబట్టి ఐఎమ్ నాట్ వెరీ మచ్ వరీడ్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే అది ఇంకా రాలేదు, అది నేను తెప్పించుకోవాలనుకున్నా. ఏంటి అంటే లెనిష్ వాటర్ స్లీపింగ్ లిప్ మాస్క్. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, లిప్స్కి చాలా మంచిది, డ్రై అవ్వకుండా ఉంటాయని చెప్పి. సో నేను అది కూడా తెప్పించుకున్నాను. యా, ఈ స్కిన్ కేర్ అంతా నేను మొత్తం రివీల్ చేయడానికి నాకు మినిమం ఒక 1 month అలా టైం పడుతుంది. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేశాను కాబట్టి ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదు అని చూసుకోవడానికి నాకు 1 month పడుతుంది. సో 1 month అయిన తర్వాత నేను నా స్కిన్ కేర్ ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా స్కిన్ కేర్ ట్రై చేస్తున్నారు అనుకోండి, కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా అన్నీ ఒకేసారి ట్రై చేయకండి, 1 by 1 ట్రై చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2-3 ఐటమ్స్ ఏదైనా ఒకేసారి ట్రై చేస్తే అందులో ఏదైనా మీకు పడలేదు అనుకోండి, పింపుల్స్ వస్తే ఏ ప్రోడక్ట్ వల్ల పింపుల్ వచ్చిందో మీకు అర్థం అవ్వదు. సో 1 by 1 ట్రై చేస్తే ఒక ప్రోడక్ట్ సెట్ అయింది, ఇంకొక ప్రోడక్ట్ సెట్ అవ్వలేదు, ఏది సరిపోతుంది ఏది సరిపోదు అని చెప్పి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెటాఫిల్ ఒకసారి ట్రై చేశాను, బయోడర్మా నెక్స్ట్ ట్రై చేశాను, ఇది థర్డ్ వన్ నేను ట్రై చేస్తున్నది. యా, క్లినిక్ మాయిశ్చరైజర్ కూడా, అవన్నీ నాకు సెట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇది కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నది ఇది అనమాట. దీనివల్ల ఏదైనా ఇష్యూస్ వచ్చినా నాకు వెంటనే అర్థమైపోతుంది, ఓకే ఇది మనకు సెట్ అవ్వట్లేదు, సో దీన్ని ఎలిమినేట్ చేసి మిగతావి యూస్ చేసుకోవాలి అని చెప్పి. సో యా, దట్స్ ఎ టిప్ అనమాట. 1 by 1 ట్రై చేయండి. కానీ అక్క మళ్ళీ ఏం చేసిందంటే వీడియో మళ్ళీ ఆన్ చేయలేదు. ఈరోజు ఏంటో నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తూనే ఉన్నాను, ఎందుకు అసలు నాకు అర్థం అవ్వట్లేదు. యా, డాలీ జూలీ ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను ఆన్ చేశారు, అక్క రికార్డింగ్ ఆన్లో లేదు అని చెప్పారు. ఓకే గాయ్స్, సీ యూ. ఇప్పుడు నేను నా నెయిల్ పాలిష్ పెట్టుకుంటాను. ఐ హ్యావ్ టు రీపెయింట్, చిప్ అయిపోయాను అనమాట. యా, దిస్ వన్.
ఓకే గైస్, నా నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అయిపోయింది అండ్ నెయిల్స్ గ్రో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకటేమో గ్రో అయింది, ఇంకొకటేమో గ్రో అవ్వలేదు. బట్ దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం. యా, చూపించడం మర్చిపోయాను. అయ్యో, ఇప్పుడు చూపిస్తే నెయిల్ పాలిష్ పోతుందేమో. లుక్ అట్ ద ఫ్యాన్సీ ప్యాకేజింగ్. నేను ఆల్రెడీ పడేసాకూడదు. డాలీ దీన్ని ఇట్లా ఓపెన్ చేయవా? నాకు తెలుసు ఈ పిల్ల ఇలాగే చేస్తుందని. చూడు, అప్పుడే పోగొట్టేసింది. ఇదిగోండి, దీని లోపల ఉంది ప్రోడక్ట్ అండ్ ఇది మ్యాగ్నెట్ ఇలా క్లోజ్ అయిపోతుంది. ఐ లైక్ ఇట్ అండ్ మ్యాచింగ్. ఓకే గాయ్స్, సీ యూ ఇన్ ఈవినింగ్. ఎందుకంటే ఇప్పుడు కాసేపు నాప్ తీసుకోవాలి, పడుకోవాలి అండ్ ఐ హ్యావ్ ఫ్యూ ఎడిట్స్ టు డూ. బాయ్ డాలీ, నువ్వు ట్రై చేస్తానే ఉండి ఈవినింగ్ వరకు చుట్టేసుకోవడానికి. బాయ్ గాయ్స్. చూసారా, అక్కకి అన్ని తొందరే. మస్కరా వేసుకుంటాంది. నీకెందుకు, నువ్వు ఎందుకు రికార్డింగ్ ఆన్ చేస్తావు? ఇప్పుడు కొత్త ఏదైనా వస్తే ట్రై చేయాలి. ఎట్లుందా? ఈరోజు ఏం వేసుకోలేదు కాబట్టి అట్లీస్ట్ మస్కారా అయినా వేసుకోవాలి లిప్స్టిక్ తో పాటు. అసలు ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నువ్వు రికార్డింగ్ ఎందుకు ఆన్ చేస్తావు? ఊరికే అన్ని తొందరే కదా అని. హాయ్ గాయ్స్, ఈవినింగ్ అయింది. క్లైమేట్ చాలా బాగుంటాయి. ఇప్పుడే పైకి వచ్చాము. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 7 అవుతుంది. కరెక్ట్గా 7 అయింది. అండ్ ఇక్కడ నేను యాక్చువల్లీ టైం ల్యాబ్స్ తీద్దామని వచ్చాను నెక్స్ట్ వ్లాగ్కి యాడ్ చేయడానికి. అండ్ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే అనంతపూర్లో మళ్ళీ రేపటి నుండి లాక్డౌన్ కన్ఫర్మ్ అయింది. ఇంతకుముందు కన్ఫర్మ్ అయిందో కాలేదో నాకు తెలియదు. ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది. ఐ నో, నాకు కూడా మీకు ఎలా ఉందో నాకు కూడా అలాగే ఉంది. డోంట్ ఫీల్ డిప్రెస్డ్. అంతే, ఏం చేయలేం. హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ కదా. సో యా, మీకు ఈ వ్లాగ్, సింపుల్ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాము. అండ్ ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ గోస్ టు సౌమ్య గారు, అలాగే హరిణి శ్వేత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కూడా ఇలాగే పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే చాలా సింపుల్, #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి మీకు జూహిత్ వ్లాగ్స్లో ఏం నచ్చిందో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది హిట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్ బిలో, లెట్ మీ నో. అండ్ ఆన్ ఏ లైటర్ నోట్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ ఏదైనా ఒక రగ్ అలా వేసుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. యా, I'll talk later guys. Okay, see you in my next vlog. Bye. Let's plan. Bye.